సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళి, ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందును గురించి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులను వారి వద్ద నిలబడరి, భయపడకూడదు అని చెప్పారు. ఇటీవల కాలంలో సువార్తను గురించి మాట్లాడడం రోజు రోజుకి కరువు అయిపోతుంది. మరి ఏం విషయాలు మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు ప్రసంగాల్లో సిలువను గూర్చిన వార్తలు లేవు. ఈరోజు ప్రసంగాలలో అసలు యేసుప్రభు అనే పదాలు ఉపయోగించే ప్రసంగాలు లేవు. ఈరోజు ప్రసంగాలన్నీ ఎలా ఉన్నాయంటే, మేము అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది, ఏమన్నా రెక్కడిపోయిందా, ఏం జరిగింది, మేము పలానా దిక్కున ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇవి ఈరోజు వార్తలు. సువార్త లేదు. సువార్తలో సిలువను గూర్చిన వార్త లేదు. జనన మరణ పునరుద్ధానను గూర్చిన ఈ పరంపర చెప్పే బోధకులు లేరు. మొన్న 2 భాగాలు 2 విషయాలు మనం చూసాం. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతాయని చెప్పే అమాయకపు బోధలు ఒకవైపు ఉంటే, విగ్రహాల దగ్గర పెట్టిన అరటిపళ్ళు తినినా ఏమీ కాదని అతి మేధావుల బోధలు కూడా ఎక్కువే. 2 కల్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 కల్టే. ఆయన గారు ఏమన్నాడంటే, చాలామంది ఉన్నారు, ఆ పళ్ళు తినడం వలన పిల్లలు పుడతారని వాళ్ళు అన్నారు. ఏ విగ్రహం దగ్గర పెట్టిందైనా ఏ పండు అయినా తినేస్తానని అతి మేధావులు ముసుగులో కొంతమంది. ఇలా పళ్ళు పలహారాల చుట్టూ తిరిగే ప్రసంగాలు ఎక్కువైపోయాయి తప్ప సిలువను గూర్చిన ప్రసంగం ఇది. పాటలలో సిలువ లేదు, వర్తమానాల్లో సిలువను గూర్చిన వార్త లేదు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయండి. ట్యూబ్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ట్యూబ్ అంటే ఏంటండి, సైకిల్ ట్యూబ్, అలాగే యూట్యూబ్ అంటే అది ఎంత గాలి కొట్టుకుంటే అంత వస్తుంది, ఒకరోజు పేలిపోద్ది అది. యూట్యూబ్ని అడుగుతున్నాను, యూట్యూబ్ ఏంటండి, గొప్పలు చెప్పుకుంటున్నారు, ఆయన ఎవరు అంటున్నారు, అరే యాస్టాక్ ఇచ్చి మన పేరు పెట్టుకుంటే చాలామందికి యూస్ వస్తున్నాయంటే నడుతున్నాను. యూట్యూబ్ యూస్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఏంటి, గోల్ ఏంటి? అరే మన కళ్ళ ముందు నలుగురిని కూర్చోబెట్టి దేవుడు, అరే జేమ్స్ 4 మాటలు చెప్పరా అని దేవుడు నా చేతుల్లో బైబిల్ పెడితే, నేను వీళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడకుండా ఎక్కడెక్కడో చెత్త విషయాలని తెచ్చుకుని నేను మైండ్లో పెట్టుకొని ఆ మాటలు వినాలి. చెత్త విషయాలని చెప్పుకుని ప్రజల మీద, కళ్ళ ముందున ప్రజల మీద నా మనసు లేకుండా ఎవరో ఆ యూట్యూబ్లో ఉన్న వారి మీద నా మనసు అడుగుతున్నాను. వాళ్ళు యూట్యూబ్లోనే ఉంటారండి, మన ఛానల్ కూడా చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకుని నేను చెప్తున్నాను, నేను చూడకపోయినా పర్లేదు. యూట్యూబ్లో ఉన్నవారు నడిన అన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మంచిది కదండి. సోషల్ మీడియా కల్చర్ వచ్చిన తర్వాత సంఘంలో బాధ్యతలు తగ్గిపోయాయి. కళ్ళ ముందున్న వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళ గూర్చి మాట్లాడదాం. అక్కడెక్కడో ఎవడో ఏదో అన్నాడు, వాడి గూర్చి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి మనకు వీడియో తయారు చేయడం. ఆ మధ్యకాలంలో ఎక్కడో ఆకాశం నుంచి రాయి పడింది, ఆస్ట్రాయిడ్ పడింది, పడతాయిగా గ్రహశహలాలు. ఈ ఆస్ట్రాయి పడితే ఆస్ట్రాయి మీద ప్రసంగం. కలకత్తాలో ఏదో జరిగింది, కలకత్తాలో న్యూస్ మీద ప్రసంగం. రేపొద్దున రాజమండ్రిలో ఏం జరుగుతుంది దాని మీద ప్రసంగం. అంటే కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో వార్తల మీద ప్రసంగం. సువార్త లేదు. ఇప్పుడు టీవీ 9 యాంకర్ల కన్నా ఎక్కువైపోయారు. వార్తలు అడుగుతున్నాను. ప్రసంగానికి అవసరమైతే వార్తను ఉపయోగించుకోలే తప్ప వార్త కొరకు ప్రసంగాన్ని తయారు చేయడం చాలా తప్పురా అయ్యని బైబిల్ చెబుతుంది. అవసరమైతే వార్తను ఉపయోగించుకోవాలి, వార్త కొరకు సువార్తను ముడిపెట్టడం ఏంటి? బైబిల్లో ఉన్న సంగతులు బోధించడానికే కాలం సరిపోవట్లేదు. 5 వారాల నుంచి మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్ముడు అసలు ఏమై ఉన్నాడు. సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1 year 2 years మాట్లాడుకుంటే ఒక 5 years సిరీస్ ఉంటుందండి. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడానికి ఒక 5 years 6 years పడితే నేను అడుగుతున్నాను, బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి నా ఆశ, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు వివరించాలని ఆశ. కానీ ఇనే భక్తులేరి, భక్తులుగా వాక్యం మీద లేదు. భక్తులకి ఇప్పుడు ఏదో కరెంట్ న్యూస్ కావాలి, ఏదో ఒక చెత్త విషయం కావాలి. ఒక విషయాన్ని మనం కోట్ చేస్తున్నప్పుడు అరే ఈ విషయం నాకు చాలా అవసరమని వాక్యంతో ముఖాముఖిగా మాట్లాడుకునేవారు లేరు. అందుకే ఈ సోషల్ మీడియా వార్తలన్నీ పక్కన పెట్టండి, మనకు కావాల్సిన విషయాలు. ఎందుకంటే
మన మెసేజ్ల కింద కామెంట్లు పెడుతున్నారు, మీరెందుకు స్పందించట్లేదంటే ఇది స్పందించడానికి పెద్ద గొప్ప వార్త ఇది. మీరెందుకు స్పందించలేదంటే కొన్ని విషయాలు ఉంటాయి స్పందించాల్సినవి, కొన్ని భయంకరమైన విషయాలు ఉంటాయి, అవి మాట్లాడకూడదు, అనవసరం, వేస్ట్, టైం వేస్ట్. మత భేదములు కలిగించే వానికి ఒకటి చెప్పండి, 2 వాళ్ళు వినరు, వదిలే. మరో విషయం చెప్తానండి, ఎవరినో మనం మార్చేయాలనుకోవడం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి 2వ రాకడ జరిగేంత వరకు యేసు ప్రభుని వ్యతిరేకించి ఒక టీం ఈ సొసైటీలో ఎప్పుడూ పనిచేస్తుంది. నేను చాలాసార్లు ప్రసంగాలు చెప్పాను, ఎంతమంది గుర్తుందో. ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేసే ఒక టీం ఈ సొసైటీలో ఉంటుందండి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని మార్చేస్తామంటే, ఏం మార్చేస్తావు, నీ తలకి నిన్ను మార్చేస్తారు వాళ్ళు. ఏం మార్చేస్తావు? కొన్ని మత భేదాలు ఉంటాయి, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. దేవుడు వాడిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటావు, నువ్వు మాత్రం సత్యం చెప్పు. ఈ వ్యూ ఎందుకు పోతుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో ఉన్న మౌలికమైన విషయాలు మర్చిపోతున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఏముంది ఇక్కడ? మొదటి వచనం చూడండి, మొదటి వచనం నుండి. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని, బాగా వినండి, ఆదివారము తెల్లవారుచుండగా, రెజరెక్షన్ డే ఏ డే అండి? ఏ రోజు అండి? సండే. మనకు తెలిసిన కొంతమంది కుర్రగాళ్ళు, నేను కావాలని చెప్తున్నాను, రారా చర్చికి రారా అని చెప్తున్నాడు, రావట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడు. వాళ్ళ పిల్లలు వస్తున్నారు, వాళ్ళ చెల్లెలు అది అక్కడ ఉంది, వాళ్ళు వస్తున్నారు. ఈ కుర్రగాడికి ఆడికి ఏం తెలియదండి, ఏమీ తెలియని ఒక కల్ట్ బోధ అబ్బింది ఇక్కడ ఈ రాజమండ్రిలో. కల్ట్ బోధ ఏంటి చెప్పిన? ఆదివారం నాడు ఆరాధించమని బైబిల్లో ఎక్కడుంది? మరి ఇప్పుడు ఆరాధిస్తావురా? శనివారం ఆరాధిస్తానన్నాడు. శనివారం ఎలా అబ్బిందిరా నీకంటే? ఏదో జూయిస్ బోధ ఏదో అబ్బింది వీడికి. ఆ శాఖలు చూసారా, మోక శాఖలు, ఆ శాఖలు వీడు పడ్డాడు. నువ్వు ఎందుకురా సడన్గా ఆదివారం రావడం మానేసావంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఆరాధించాలని బైబిల్ లేదు కదన్నా, శనివారమే కూడుకోవాలన్నది కదంటే, మరి ఈ వచనాల సంగతి ఏంటంటే అడిగి చెప్తానన్నాడు. ఇంకా చెప్పలేదు నాకు. పోనీ వాళ్ళనైనా తీసుకురారా ఇక్కడికంటే వాళ్ళు రారంట. పోనీ కాన్ఫిడెన్స్ అయినా పెట్టరంటే వాళ్ళు వినరంట. నేను ఎందుకు ఈ విషయాలు నొక్కుతున్నా అంటే, కొన్ని విషయాలు ప్రతీదీ వివరించాలంటే ప్రతీదీ వివరించాలి. ఎందుకంటే ప్రతీదీ వివరించకపోతే అది ఏదో బయట నుంచి కొత్తగా కొన్ని విషయాలు వినబడితే అవి రైట్ అనుకుంటున్నారు. శనివారం ఆరాధించే ఆరాధకులు ఎవరంటే కొన్ని బోధలు ఉన్నాయి, అది జూయిష్ నుంచి వచ్చింది. ఆ జూయిష్ నుంచి వచ్చిన వాళ్ళు శనివారం ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి శనివారం విశ్రాంతి దినం. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి, పెద్ద సీర్స్ కొంత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా కూడుకుంటారు. ఆ విశ్రాంతి దినాన్ని మనం కూడుకోవాలన్నారు. కాదు, మన డే ఏంటో తెలుసా? మన ప్రత్యేకమైన రోజు మనకు సండే, పునరుద్ధాన దినం. అందుకే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక పదం ఉంటుంది, ఎప్పుడైనా చదివారు ప్రకటన గ్రంథం చదువుతుంటే, ప్రభు దినమందు నేను పరవశున్నై ఉన్నప్పుడు అని ఉంటుంది. ప్రభు దినమందు నేను పరవశున్న అంటే, ప్రభు దినం అంటే ఏ దినం? ఆదివారం. అది మళ్ళీ విశ్రాంతి అంటున్నారు. ఆదివారం విశ్రాంతి లేని చేస్తాను ఏమనుకుంటున్నారు? ఆదివారం. మళ్ళీ ఇంకొచ్చే వారం వరకు నాన్ స్టాప్ చెప్తున్నట్టాను. ఇంకా చెప్పండి, ఆదివారం అనేది ప్రభు పునరుద్ధరణ. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం ఎందుకయింది? ఆదివారము తెల్లవారుచుండగా చెప్పండి ఆయన లేచిండు. మరో మాట, ఇంకా మనకు స్ట్రాంగ్ విట్నెస్ కావాలి. ఎమ్మాయి మార్గంలో తన శిష్యులు నడిచిపోతూ ఉన్నప్పుడు మరొక రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడాడు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ఈయనని శిష్యులకు తెలియక వాళ్ళు మాట్లాడుతుండగా ప్రభు ఒక మాట అన్నాడు, ఇవి ఎప్పుడు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇవి జరిగి నేటికి 3 దినాలైంది. నేటికి అనగానే వాళ్ళ డిస్కషన్ ఎంఐఎం మార్గంలో ఏ రోజు జరుగుతుందంటే, వాళ్ళు ఏ రోజు మాట్లాడుకుంటున్నారు? ఆ మార్గంలో ఆదివారం మాట్లాడుకుంటున్నారు. అంటే శనివారం గడిచిపోయి ఆదివారం, అంటే ఇవి జరిగి నేటికి 3 దినములు అయ్యాయి. అంటే అప్పటికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? పునరుద్ధానం చెందాడు. అంటే పునరుద్ధాన దినం అనేది ఎప్పుడు చెప్పండి? ఆదివారము. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులు యూదులైతే వాళ్ళకి శనివారం కనుక శనివారం కూడుకుంటారు. మనం ఎవరు?
క్రైస్తవులం గనక మన నిరీక్షణ, మన ఆధారం ప్రభువుని బట్టి ఉంది కనుక, ప్రభు ఆదివారం నాడు పునరుద్ధానం చెందాడు కనుక మనం ఎప్పుడు కూడుకుంటామంటే ప్రభు దినం అంటే ఆదివారం నాడు మనం కూడుకుంటాం. ఎందుకు వారం రొట్టె ద్రాక్షరసం ఎందుకు ఇస్తారంటే ఇది ప్రభు దినమ గనక ఆదివారం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం మనం ఇస్తున్నాం. నిజానికి ప్రతిరోజు తీసుకోవాలి. మీరు వారానికి రావడానికే చాలా కష్టం. ప్రతిరోజు ఆరాధన ఉందంటే ఇంక సెలవు, నువ్వు ఎవడో మాకు వెళ్దంటారు అంతే. అందుకే ప్రతిసారి కూడుకోవాలి. అందుకే ఆదివారం నాడు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆ ఆదివారం నాడు వాళ్ళు స్త్రీలు వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళకి అడావుడిగా సమాధి కార్యక్రమం జరిగిపోయింది. ఈరోజు ఈస్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనం సీజనల్గా చదువుకుంటూ కొన్ని అధ్యాయాలు ఈస్టర్ వ్యూలో చదవకండి. మనం ప్రతి వారము చదువుకుంటున్నాం. చూసారా కొరింథీ పత్రిక? దానికి ముడిపడిన డాక్యుమెంట్ ఇది, అందుకే చదువుకుంటున్నాం. నెక్స్ట్ సమాధి కార్యక్రమం అడావుడు జరిపింది. ఎంత అడావుడిగా? ఆయన 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలు సరిపోతే సరిగ్గా ఇంకొక 3 గంటల్లో ఏమొచ్చేస్తుంది? విశ్రాంతి. ఇంకొక 3 గంటల్లో విశ్రాంతి దినం వాళ్ళకు పూర్తిగా సంపూర్ణంగా స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు 3 గంటల్లో విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోతే రాత్రి అయిపోతే వాళ్ళకి క్షమించండి, వాళ్ళకి రాత్రి అయిపోతే దేహం ఎక్కడ ఉండకూడదు? బయట బహిరంగ దేశం మీద వేలాడుతుండకూడదు. అంతా కంగారు అయిపోయింది. ఇప్పుడు శనివారం నాడు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ అడావుడి కార్యక్రమంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. సొంత బాడీ గార్డ్స్. ఎవరికి బాడీ గార్డ్స్? ఈ పరిసయ్యుల శాస్త్రులకి డబ్బులు ఇస్తే పనిచేసే ఈ కుస్తీ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ సొంత బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. రకరకాల మనుషులందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత అడావుడి జరుగుతుందో సమాధి కార్యక్రమం దగ్గర. అసలు వీళ్ళకి వెళ్ళే అంత అవకాశమే లేదు. ఎందుకంటే మీడియా ఒకటి తక్కువ తప్ప, ఆ రోజుల్లో ఫోటోలు తీయడానికి, కెమెరా పెట్టడానికి యూట్యూబ్ ఛానల్స్ ఇవి తక్కువ తప్ప అంచుమించు అంత అడావుడు ఉంది అక్కడ. ఎక్కడ? ఆయన శిలువ కార్యక్రమం చుట్టూ. అర్జెంటుగా ఎవరిని దగ్గర రానివ్వలేదు. దూరం ఎవరు మానవారు లేదా ఆయనకు సంబంధించిన ఎవరి దగ్గర రావద్దు, దూరం పోండి. ఆ బాడీని గవర్నమెంట్ అండర్లోకి తీసుకునే ముందు ఆ యోసేపు, అరిమతయి యోసేపు వీళ్ళందరూ బాడీని అండర్లోకి తీసుకున్నారు. కానీ ఎవరి పరిరక్షణలో జరుగుతుందంటే ఈ సమాధి కార్యక్రమం అంటే పరిసయ్యులు, శాస్త్రులు, గవర్నమెంట్ పోలీసులు వారి యొక్క ఆధీనంలో ఈ బరియలు జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు వాళ్ళకి అంత అవకాశం లేదు అక్కడికి వెళ్ళడానికి. ఏం అవకాశం కావాలంటే, యూదులు ఎవరైనా చనిపోతే వాళ్ళకు క్రమం ప్రకారం, ఒక మర్యాద ప్రకారం ఆ శవాన్ని రెడీ చేసి కప్పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్ అంటే, వీళ్ళు ఈజిప్ట్లో ఉన్నారుగా, చాలా కాలం ఈజిప్ట్లో ఉన్నారుగా. ఈ ఈజిప్ట్ ఇవన్నీ ఒకే మూల తెగల నుంచి వచ్చినాయిగా. అక్కడ నుంచి శవాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, బాడీ పాడవకుండా శవాన్ని చాలా జాగ్రత్తగా దాస్తారు. అంటే సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఆ రోజు వాడిన రసాయనాల సుగంధ ద్రవ్యాలు, అప్పుడు పూసిన సుగంధ ద్రవ్యాలు 3500 సంవత్సరాల క్రితం ఉన్న ఈజిప్ట్ మమ్మీ అంటే ఈజిప్ట్ శవం మన దొరికింది. ఆ చనిపోతున్నప్పుడు ఆ 16 సంవత్సరాల చిన్నది ఎలా చనిపోయిందంటే, మీరు మనం చూసారు లేదో వార్తలు ఇవి, ఎలా చనిపోయిందంటే చాలా భయంకరంగా వేదన చేసి చనిపోయింది. తన వేదన పడుతున్న ఫేస్ ఫీలింగ్ కూడా ఏమి చెదిరిపోలేదండి. ఆ ఫీల్ అవుతున్న ఫీలింగ్ కూడా అలా ఉంది శవం. అంటే వాళ్ళ సమాధి కార్యక్రమం బాడీని పాడవకుండా సంరక్షించి బరియలు జరిగిస్తారన్నమాట. ఇలా జరిగించడానికి వీళ్ళకి టైం లేదు. ఎందుకంటే అంత అడావుడిగా జరిగిపోయిందిగా. యోసేపు, అరిమతయి యోసేపు వీళ్ళందరూ అడావుడిగా చేసేసారు. వీళ్ళకి ఇంకా కావాలి. ఇప్పుడు స్త్రీలు ఇంకా సుగంధ ద్రవ్యాలు పూయాలనుకుని 3వ రోజు వస్తున్నారు. ఎందుకంటే శనివారం రాకూడదు, ఫ్రైడే లేదు. ఈయన ఎప్పుడైతే ఈ బరియల కార్యక్రమం జరుగుతుందో, ఈ 2-3 రోజులు అవ్వలేదు కనుక 3వ రోజు తెల్లవారుచుండగా వచ్చాడు. అప్పుడు వచ్చి వచ్చి ఆ టైంలో ఈయనకి బరియాలు లేదా ఆ సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చే సమయానికి రాయి ఏమైందట? దొర్లింబడి. ఆ ఒక్క మాట ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ఏం జరిగింది చూడండి. సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరుగా దేహము వారికి కానబడలేదు. ఏమి రాయటది? సమాధి రాయి. బాగా వినండి. అందరూ రాసిన విధానం వేరు, లూకా గారు రాసిన విధానం వేరండి. సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడి ఎందుకో లూకా గారు చాలా ప్రత్యేకముగా రాయిల మీద తన రచన కేంద్రీకరించారు. ఒకరోజు యేసుక్రీస్తు వారికి ఊరేగింపు జరుగుతుంది, తెలుసు కదండి. ఆ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ప్రజలు, పిల్లలు అందరూ ఏమంటారంటే ఓసన్నా 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 అంటే నోర్మై అన్నారు.
ఓసన్న ఓసన్న అరుస్తుంటే వాళ్ళు నోర్లు మూయించేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వెనక్కి తిరిగి అంటాడు, వీళ్ళ నోర్లు మీరు మూయించారనుకో ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. మళ్ళీ రాళ్ళు అంటే ఈ సువార్తలో ఎక్కువ కేంద్రీకరించేది ఏ పదాలు కేంద్రీకరిస్తారంటే రాళ్ళను కూర్చున్న సందర్భం ఎక్కువ ఉంది. ఇంకా మీరు చదవండి, యాకోబు తలగడగా పెట్టుకున్నది ఏంటి? రాయి. అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి పేర్చినవేంటి? రాళ్ళు. అంటే రాళ్ళ సందర్భం ఇప్పుడు చరిత్ర కాదు, పురాతనమైన కాలం ఉన్నది. బలిపీఠానికి రాయి, జ్ఞాపకార్థపు రాయి, నిబంధన రాయి, చివరికి సమాధి రాయి. ఇంకా మన జీవితంలో ఉన్న ప్రతి జీవితంలో ఏదో ఒక అడ్డు రాయి ఉందా లేదండి? మన జీవితాల్లో ఏదో ఒక రాయి ఉందా లేదా? అడ్డు రాయి ఉంది. ఒకరికి అనారోగ్యం అనే రాయి ఉంది, మరొకరికి భర్తే అడ్డురాయి అయ్యాడు, మరొకరికి భార్య అడ్డురాయి అయిపోయింది, మరికొంతమందికి అత్తమామలు అడ్డురాయిలు అయిపోయారు, కొంతమందికి చెప్పుకొని రాళ్ళు ఉన్నాయి, అప్పులు రాళ్ళు, తెప్పల రాళ్ళు, రోగాలు రాళ్ళు, ఉద్యోగం లేని ఒంటరితనం రాయి. అన్నీ రాళ్ళే, అడ్డురాళ్ళు. మన జీవం ముందుకు పోకుండా మన ఆపేయాలనుకునే అడ్డురాళ్ళు. చరిత్రకారుడు ఒక కవి ఎలా ఏమన్నాడంటే, పెట్టబడిన ఏ రాయి అయినా తొలగింపబడక మానదు, తీయబడతాది అన్నాడు. జీవితంలో రాళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి? దేశానికి కూడా ఏమున్నాయి? సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. ఉన్నాయి లేదా? మీ బార్డర్ ఎక్కడ వరకు, మా బార్డర్ ఎక్కడ. కవాతు చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కొడుతున్న వాళ్ళు అక్కడ సరిగ్గా అక్కడికి వెళ్ళి ఆ సెల్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక బార్డర్ రాయిలు ఉంటాయి, సరిహద్దు రాళ్ళు. ఆ రాయి దాటి వీళ్ళు రాకూడదు, ఈ రాయి దాటి వాళ్ళు రాకూడదు. జీవితానికి రాళ్ళు ఉన్నాయి, దేశానికి రాళ్ళు ఉన్నాయి, అడ్డు రాళ్ళు చాలా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సమాధి మీద పెట్టబడిన రాయి ఉంది. ఈ రాళ్ళు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, కిడ్నీల రాళ్ళు కాదు, ఈ రాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటే కామెంట్ ఎక్కువ పెరిగిపోద్ది. బయట కామెంటరీ ఉంటుంది చూసారా? మన బాధల్లో మనం ఉండి, మన యొక్క శ్రమల్లో మనం ఉండి, మన ఇబ్బందుల్లో మనం మోయలేని తీయలేని రాళ్ళు మనం మోస్తుంటే మనకున్న అడ్డురాళ్ళని చూసుకుని అయిపోయాడు ఎదవ ఇంకా లెగడం అనుకుంటారు. అంతే, రోగం వచ్చేసిందట, ఇంకా అయిపోయారు, ఇంకా సీన్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా హాస్పిటల్ పాలు అయిపోయింది. మన బాధల్లో మనం ఉంటే ఈ రాళ్ళని చూసి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? కామెంట్ చేస్తారా అంటే ఇక్కడ చేశారు. ఎవరెవరు చేశారంటే అక్కడ చాలా మూకున్నారు. ఆ మూకంతా కలిసి ఆయన మీద లేని పోని కామెంటరీ స్టార్ట్ చేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరున్నారు చుట్టుపక్కలంటే మిగిలిన అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవరు మనకు కనబడతారు తెలుసా? ప్రధాన యాజకులు కనబడతారు. ఎవరండి? ప్రధాన యాజకులు ప్రభు బ్రతుకున్న కాలంలో ప్రభు పట్ల వాళ్ళకున్న మనసు ఏంటండి? వాళ్ళ మనసు ఏంటో తెలుసా? పెద్ద బోధకుల్లాగా వచ్చాడు, నజరేతులో పుట్టాడట, యోసేఫ్ మరియలు మనకు తెలియని వల్ల ఏంటి వ్యవహారం అంతా వాళ్ళ అబ్బాయి అట్ట, పలానా అబ్బాయిలు ఉన్నారుగా, యోధా యాకోబు ఎవరైతే ఉన్నారో వారు అన్నదమ్ములట, చెల్లెళ్ళంట, క్షమించండి తమ్ముళ్ళట, చెల్లెళ్ళంట, వీళ్ళంతా కుటుంబం అంట. ఇప్పుడు వచ్చారు ఏదో పెద్ద బోధకుల్లాగా మన సమాజ మందిరాల్లోకి వచ్చి మనకే తెలియదు అన్నట్టుగా ఈయన ప్రసంగాలు చెప్పడం, ప్రజలు వెనకాల తండోపుతండాలుగా వెళ్ళడం, ఈయన చెబుతుంటే పెద్ద బోధకుల్లాగా ఇవ్వడం. మేము చెప్పాల్సిన ధర్మశాస్త్రాన్ని కూడా ధర్మశాస్త్రంలో ఇలా ఉంది అని వెళ్ళి చదువుకోమని మళ్ళీ మా మోకం మీద ఏలెట్టి మాకు చూపించడం. భరించాం చంపేయడమే కాదు, ఇక మనిషికి ఎప్పటికీ రాకుండా అడ్డుగా చెప్పండి రాయి ఎట్టేస్తాం. ఇక ఎప్పటికీ రాడు. రాయి పెట్టడమే కాదు, ఆ రాయికి గవర్నమెంట్ సీల్ కూడా వేసేస్తాం. బయట వీళ్ళు నిలబడిన ప్రధాన యాజకులు వాళ్ళ ఆశ లేదా వాళ్ళ యొక్క చమత్కారంగా మాట్లాడుతున్న వాళ్ళు ఇస్తున్న ఆ రివ్యూ, దాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బోధకుడట, ఫాలోయింగ్ అట, అదంట ఇదంట కూడా తిరుగుతూ ఈయన గొప్ప ప్రసంగికుల్లా తిరగబడ్డ శిష్యులంట. 12 మంది టీం మెంబర్స్ అంటే ఈయనకి 12 మంది టీం మెంబర్స్, మళ్ళీ అందులో స్త్రీలు పురుషులు. ఈయన రోజుకు ఒక దగ్గర మీటింగు, మళ్ళీ ఈయన వెళితే పెద్ద పెద్ద ప్రసంగాలు. సమాజ మందిరంలో మేము ధర్మశాస్త్రం చెప్తుంటే మాకే ధర్మశాస్త్రం చెప్పడం ఎంతకాలం భరించాలి? అందుకే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసాం.
కేసులు పెట్టాం, దేశద్రోహం కేసులు 3 పెట్టాం. ఎవరి మీద? యేసుప్రభు మీద పెట్టారు. 3 దేశద్రోహం కేసులు పెట్టాం. ఇక అయిపోయింది. మా చేతులకి మట్టి అంటుకోకుండా చంపించేసాం. ఇక వస్తాడా? నేడో రేపో లెగిస్తాడా? ఎట్టా లెగిస్తాడు రా బాయ్? ఇక లెగడిక. ఎందుకంటే ఇక ఎప్పటికీ లెగకూడదనే అడ్డంగా ఏం పెట్టాం? రాయెట్టేసాం. ఇది వాళ్ళ ధైర్యం. ఎవరి ధైర్యం? ప్రధాన యాజకుల ధైర్యం. ఇంకా ఎవరున్నారు ఆ సమకాలీన తరంలో లేదా మొదటి శతాబ్దంలో? ఇంకెవరున్నారు? అన్నా, కైఫా. వీళ్ళెవరు? బావా బామ్మర్దులేరు. అసలు వీళ్ళెవరు? నాణ్యమైన సేవకులా? కాదండి. వీళ్ళ నాణ్యమైన సేవకులు కాదు, రాజకీయ రంపులతో సహవాసం చేసే రంకు యాజకులు. మళ్ళీ చెప్తున్నాను నేను. రంకు అనేసి రేట్ అనుకోకండి. రంక్ అంటే అక్రమం, అంటే క్రమం ప్రకారం కాకుండా చెప్పండి చేసే ఆ రంకు రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళతో వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారా? ప్రసంగికుల నోట ఏదన్నా సార్వత్రికమైన మాట, అంటే ప్రజలకు ఇష్టమైన మాటలు, ప్రజలకు ఇష్టమైనది, గాస్పల్ తక్కువ చేసి లౌకికమైన విషయాలు ఎక్కువ మాట్లాడతారంటే దాని అర్థం ఏంటో తెలుసా? త్వరలో వీళ్ళని కనిపెడుతూ ఉండండి, వీళ్ళు పాలిటిక్స్లోకి వెళ్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వేదిక మీద నిలబడి చెప్తున్నాను నేను. వీళ్ళు త్వరలో వీళ్ళని చూస్తూ ఉండాలి. వీళ్ళు ఎందుకు అందరికీ నచ్చేలా మాట్లాడుతున్నారు? వీళ్ళ త్వరలోనే కొంతకాలం గడిచిన తర్వాత రాజకీయాల్లో అడుగులు వేయడానికి అందరినీ చెప్పండి సంపాదించుకునే మాటలు. అలాగే సంపాదించుకున్నారు. ఎవరంటే అన్న, కైఫా. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేంత నీతి లేదు వీళ్ళకి. పోస్టింగ్ ఎవరు? దేవాలయంలో కూడా పోస్టింగ్ ఉందిగా, దానికి కూడా క్వాలిఫికేషన్ ఉందిగా. లేవీల క్రమం ప్రకారం యాజకులు అవ్వాలి. ఈ లేవీ క్రమం ప్రకారం యాజకులు అవ్వాలంటే ఇప్పుడు అవ్వదు. వీళ్ళకి అంత నీతి, నిజాయితీ, సాక్ష్యం లేదు కనుక ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు? ఎవడు వీళ్ళకి పోస్టింగ్ ఎవడు కనుక వీళ్ళు ఏం చేస్తారు? సిరియా గవర్నర్. ఎందుకంటే ఈ ద్వంద్వ రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేస్తున్న సిరియా గవర్నర్ ఉన్నారుగా, ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అగస్టస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇదిగో మేము పలానా మా దేవాలయం మీ గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తుంది కనుక మాకు ఎలాగైనా సరే ఆ దేవాలయంలో పోస్టింగ్లు మాకు ఇప్పించండి అన్నారు. ఈరోజు కూడా కొన్ని చర్చిల్లో పోస్టింగ్లకి ఎవరు రికమెండేషన్ ఉంటుందో తెలుసా? మన చర్చిలో కదలండి, మన చర్చిలో ఎవరు రికమెండేషన్ పనిచేయవు. శ్రీకాంత్ గారు రికమెండేషన్ అలా పనిచేయదు. వాళ్ళు చెప్తున్నారు. ఏ రికమెండేషన్లు ఉండవు అడుగుతున్నాను. కొన్ని మెయిన్ లైన్ చర్చలు ఉంటాయి. ఎందుకంటే టర్న్ ఓవర్ ఆ పదం నేను ఉపయోగించకూడదు. వాళ్ళకి ఈక్లీ వచ్చే ఆ ఫండింగే కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ ఉంటుంది. దానికి నోటిఫికేషన్ లాగా జాబుకు పంపించినట్టు పంపిస్తారు వాళ్ళని. ఎవరిని పంపిస్తారా అంటే బాగా వాకింగ్ తెలిసినోడిని కాదు, చెప్పండి. రాజకీయ రికమెండేషన్ చేసి ఎంతో కొంత వాళ్ళకి చెల్లించుకుంటే అప్పుడు అక్కడ ఆ పోస్టింగ్ వేస్తున్నారు. అలాంటి దొంగ పోస్టులు ఎంచుకున్నారండి వీళ్ళిద్దరు. ఎవరో చెప్పండి? అన్న కైఫా. వీళ్ళ వ్యాపారంతో సేవలోకి వచ్చారు కనుక ఖచ్చితంగా వీళ్ళ సేవను ఏం చేస్తారండి? వ్యాపారమే చేస్తారు. వ్యాపారంతో సేవలోకి వచ్చినాడు. వ్యాపారం చేయకపోతే ఏం చేస్తారు? ఏం వ్యాపారం చేశారు? ఏం వ్యాపారం చేయడం ఏంటి? దేవాలయాన్ని రెంటకి ఇచ్చేసారా లేదా? బల్లలమ్మ ఏం చేస్తారు? పూరేళ్ళు అమ్మేవారికి, గువ్వలను అమ్మేవారికి, రకరకాల బలి నైవేద్యాలు, వస్తువులు అమ్మేవారికి దేవాలయం ఆవరణాన్ని ఏం చేస్తారు? రెంట్కి ఇచ్చేస్తారు. ప్రభు వచ్చి ఆవేదన చెందాడు. ఎంత ఆవేదన! రే, ఎందుకు నా దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా మీరు చేశారని బాధ. ఎవరు దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా చేసిన ఆ పెద్ద మనుషులు ఎవరు? ఆ మేకపోతే గాంభీర్యం ఎవరు? అన్నా కైఫా గాళ్ళే. అలా పెద్ద మనుషులు ఇద్దరు. ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఏం చేస్తారంటే ఈ చర్చిని లేదా ఈ దేవాలయాన్ని, సొలొమోను మందిరాన్ని ఏం చేస్తారు? రెంట్కి ఇచ్చేస్తారండి. దేనికి రెంట్కి ఇచ్చారు? మరొక ప్రేరెట్టుకోవడానికి కాదు. దేనికి రెంట్కి ఇచ్చారు? గువ్వలను అమ్మడానికి, జంతువులను అమ్మడానికి, వ్యాపారం చేసుకోవడానికి. ఆ రోజు వ్యాపారానికి అనుకూలంగా చర్చిని రెంట్కి ఇచ్చేసారు. ప్రభు బాధపడిపోయాడు. నా తండ్రి ఇల్లుని ఎందుకు మీరు వ్యాపారపు ఇల్లుగా చేశారని ముఖాముఖిగా వాళ్ళ మేకపోతే గాంభీర్యాన్ని ఖండించాడు. తప్పు చేస్తున్నారు మీరు. దేవుని మందిరాన్ని మీరు ఇలా వ్యాపారపు ఇల్లుగా మారుస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు ఏమనుకుంటున్నారని ఆయన చాలా గట్టిగా ఖండించాడు. కొరడా తీసుకున్నాడు, జంతువులన్నింటినీ బయటకు తోలేశాడు. వ్యాపారాలు చేస్తున్న మీద గట్టిగా కేకేశాడు, బయటికి పోండి ఎక్కడి నుండి. ఆ రోజు వాళ్ళు ఏం అనలేకపోయారు. ఆయన అధికారం, నా తండ్రి ఇల్లుది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారన్నప్పుడు ఆ రోజు వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి?
రాజకీయాలతో రికమెండేషన్ చేయించుకొని, పోస్టింగ్ వేయించుకొని, ఇంతగా మేము ఈరోజు ఇంత మేకపోతే గాంభీర్యంతో పెద్దలుగా వ్యవహరిస్తుంటే ఈ ప్రజల మధ్య మనల్ని అవమానించి చివరికి మన వ్యాపారాలు నష్టపరిచి పెట్టిన డబ్బులు కూడా మనకు రాకుండా మన పెట్టుబడులే వీటిని నష్టపరిస్తే ఎప్పుడు తీసేలా అని నక్కల్లా తిరిగారండి వీళ్ళిద్దరూ. ఎవరు చెప్పండి? బావా బామ్మర్దులు, అన్న కైఫా మాట్లాడుకున్నారు. ఒరే బావా, వీడు మన బతకనిచ్చేలా లేడురా. బావ బామ్మర్దులు మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే నా విషయంలో బావ బామ్మర్దులు అలాగే చేశారులేండి. ఆడిని బతకని కూడదురా అన్నారు, చంపేద్దారా అన్నారు. ఎప్పుడో జరిగిందండి విషయం. అంటే ఈ పులిపేట మీద నేను చెప్పకూడదు కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను. అదే కనుక చెప్తే నన్ను చంపడం కానీ నేను చంపేది ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. అవన్నీ వదిలే కదండి మనం వచ్చాం. ఆ మాట నాన్నకూడదు కానీ చెప్తున్నాను. అవన్నీ వదిలే కదండి మనం వచ్చాం. అంటే ఈ మనుషులు మతము, వ్యాపారము, వాళ్ళ పేరు ప్రఖ్యాతులకు అడ్డొస్తే ఈ బావా బామ్మర్దులు ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళు తీసేయాలి కదా. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ మనం తీసామంటే ఇతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఈ అబ్బాయిని మనం ఏమన్నా అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మన పోస్టింగ్లకి ప్రమాదం ఉంది. ఇప్పుడు మన పోస్టింగ్ ప్రమాదం జరగకూడదంటే చేతికి మట్టి అంటుకోకూడదు. మరి ఏం చేద్దాం? ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ అయ్యేలా కొన్ని కేసులు పెడదాం అని సుమారు 3-4 కేసులు పెట్టి, దేశద్రోహం కేసులు పెట్టి చంపించేశారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత వీళ్ళ ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి? అరే బావా అయిపోయాడు, ఇక సేడ పేడ వదిలిపోయింది. ఏంటి మన దేవాలయానికి వచ్చి మనల్ని ప్రశ్నించి మన వ్యాపారాలకే నష్టం కలిగించి మన పదవులే లేకుండా చేద్దాను మన ముఖం మీద మనకి ఏలెట్టి ప్రజల ముందు మనల్ని ఇంత ఎద్దేవ చేస్తాడు. అయిపోయాడు, మనల్ని అడిగేవాడు. తీసేసాం, అయిపోయాడు, ఇక రాడు, ఇక ఎప్పటికీ రాడు అనడానికి మనకు ధైర్యం ఉంది. ఆ మనిషిని చంపడమే కాదు, 3వ రోజు లేస్తాడో, 4వ రోజు లేస్తాడో, 2వ రోజు లేస్తాడో, నెల రోజుల తర్వాత లేస్తాడు, ఎన్ని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో అవన్నీ పక్కన పెట్టి ఎప్పటికీ లేడు. లెగిసిన బయటకు రాడు, స్పృహ వచ్చిన బయటకు వచ్చే అవకాశాలు లేవు. ప్రాణం పూర్తిగా పోయింది, ఇక రాడు. ఒకవేళ లెగిసినా బయటకు రాకుండా మనం అడ్డుగా ఏం పెట్టేస్తాం? రాయి ఎట్టేస్తాం. ఈ రాయే మనకు ధైర్యం. ప్రధాన యాజకుల ధైర్యం రాయి, అన్నా కైఫా యొక్క ధైర్యం రాయి. మరొక బ్యాచ్ ఉన్నాడు అక్కడ, హేరోదు. ఎవడండి? హేరోదు. ఈడేం మాట్లాడుకుంటున్నాడు? వీడికి చాలా చరిత్ర ఉంది. పగ 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 పగ. ఎవరి మీద పగ? యేసుప్రభు మీద తాతల కాలం నాటి పగ. తాతల కాలం నాటి పగ ఏంటి? ఏ రోజుని ఏమన్నాడంటే ఆ నక్కతో చెప్పన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారంటే ఏ రోజుని? ఆ నక్క, ఆ పిలాతును ఒక నక్క, ఏ రోజు ఒక నక్క. నక్క రాజకీయాలు చేస్తున్నారు. ఒక నీతి నిజాయితీ లేదు వీళ్ళకి. వీళ్ళ అధికారాల్లో ప్రజలకు మేలు చేయడానికి పోయి నక్క రాజకీయాలు చేస్తారు. ఆ నక్కతో చెప్పన్నాడు పోయి. ఏ రోజు గడు కుమ్ములాట్లో చాలా నలిగిపోయాడు. ఎట్లా ఏ రోజుకి ఒక మాట గుర్తొచ్చింది. ఎప్పటి నుండో ఈ పగ. అనుకున్నదే జరిగిపోయింది. ఏ రోజు కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకంటే నిజానికి అన్నా కైఫా పిలాతుకి ఏ రోజుకి ఎవరికి సరి అయిన సఖ్యతలు లేవండి. కానీ వీళ్ళందరూ ఎవరి విషయంలో కలిసిపోయారని బైబిల్లో ఉంది? ప్రభువుని చంపడం విషయంలో కలిసిపోయారు. అన్నా కైఫా బావా బామ్మర్దులు ఎంత క్లోజ్ అయిపోయారో, ఇంకా క్లోజ్ అయిపోయారో. ఇప్పుడు ఏ రోజు పిలాతు కూడా ఏమైపోయాడట? క్లోజ్ అయిపోయింది. నిజానికి ఒకప్పుడు వీళ్ళిద్దరికి పడదు. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుడప్పుడు ఎలా పొసగదో ఈ సెంట్రల్లోడికి లోకల్లోడికి పడేది కాదు. వీళ్ళిద్దరికి ఎప్పుడైతే పడలేదో, కానీ యేసుప్రభు వారి విషయంకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒకటైపోయి చంపేశారు. ఏ రోజు ఏం ఫీల్ అయి ఉంటాడు చెప్పండి? సమాధి మీద ఉన్న రాయిని చూసి. ఈ పగ ఇప్పుడు కాదు. మా బాబు ట్రై చేశాడు ఆ చిన్నప్పుడు చంపేద్దామని కుర్రోడిని. ఈల బాబు ఎవడు? ఆడు మహా ఏరోదు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని చంపేయండి అంటారు చూసారా? ఆ ఏరోదు గడి వీళ్ళ నాన్న. ఈ సువార్తల చివరి అధ్యాయంలో ఉన్న ఈ ఏరోదు నాన్న. ఈ ఏరోదు గడి ఏం అనుకుంటాడు చెప్పిన? ఈ పగ ఇప్పుడు కాదు, మా అయ్య చెయ్యాలనుకున్న పని చెప్పండి నేను చేశాను. మా అయ్య ట్రై చేశాడు, అవ్వలేదు. చరిత్రలో మా వంశాలు ట్రై చేసి అవ్వలేదు. ఇప్పుడు మా అయ్యల కాలం నాటి పగ నా కళ్ళ ఎదుట నెరవేరింది.
మా అయ్య సాధించాలనుకున్నది నేను సాధించాను, మా తండ్రి సాధించాలనుకున్న నేను సాధించాను, అయిపోయింది. బెత్లెహేములో ఉన్న పిల్లలు ప్రాణాలు పోయినప్పుడే పోతాడు అనుకున్నాం, కానీ ఆ రోజు పోలేదు, ఈ రోజు పోయాడు. ఇక మా పిల్లలకు కూడా అడిగేవాడు ఎవడు లేడు. అప్పటికి ఏ రోజు గొడవ మనకు తెలుసుగా. బాప్తిజం ఇచ్చి యోహాను ఫైట్ చేశాడు. ఏమి బాప్తిజం ఇచ్చి యోహాను అడిగాడు, ఏమి నువ్వు చేస్తున్న పనులేంటి? తలకాయ నువ్వే తినంగా లేకపోతే స్టేట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, రాష్ట్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వే సరిగ్గా లేకపోతే ఏమవుద్ది? తప్పు చేస్తున్నావు. ధర్మశాస్త్రాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు. నీ తమ్ముడు భార్య నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? తప్పు అన్నాడు. అడిగిన యోహాను తల నరికేశారు. ఆయన తల నరికేసాక యోహాను వెళ్ళిపోయాడు అనుకుంటే ఇప్పుడు ఆ యోహాను కన్నా గట్టిగా అడిగేవాడు తయారయ్యాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు? ఇక తల కాదు, మనిషిని పొడిచి చంపేశారు. దాని వచ్చింది. ఇప్పుడు యోహాను లేడు, చెప్పండి, యేసుక్రీస్తు లేడు, ఇక మనల్ని అడిగేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఈ మనిషి మరలా లెగిస్తామన్నా ఇక రాకుండా మనం అడ్డుగా ఏం పెట్టేసాం? రాయి పెట్టేసాం. అంటే అందరి ధైర్యం దేని మీద ఉంది చెప్పండి? సమాధి రాయి మీద ఉంది. ఇక ఎప్పటికీ రాలేడు, అయిపోయింది. సద్దుకయ్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రసంగాలు చేసేవాడు, మహా అధికారిగా మాట్లాడేవాడు అడ్డంగా ఉన్నాడని చాలా కాలం బాధపడ్డాం. అడ్డు తొలగిపోయింది, తీసేసాం. 10 వంతులు వద్దంటాడు, మొత్తం ఇవ్వాలంటాడు, అది అంటాడు, జీలకర్ర పుదీనా వద్దంటాడు, రకరకాలు చెప్తాడు. ధర్మశాస్త్రంలో తల తింటాడు అన్నంతకాలం చీడపీడ ఎరగరాసిపోయింది అనుకున్నారు. అంతే, పోయింది, ఇక తీసేసి. అంటే యేసు ప్రభు చనిపోవడం అనేది ఇప్పుడు మాట్లాడుకుని ఈ పెద్దలందరికీ ఎలా ఉంది చెప్పండి? ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకెప్పుడు మళ్ళీ విప్లవం రాదు అనడానికి వీళ్ళకి ధైర్యం ఏంటి చెప్పండి? సమాధి రాయి. అందరినీ పక్కన పెట్టండి. పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళే మాట్లాడుకుంటారంటే వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు. వందనాలు చెప్పరా అని వారట వాళ్ళు. ఇది మరీ ఎక్స్ట్రీమ్ బ్యాచ్. ఎవరు? పరిసయ్యులు. సంత వీధుల్లో కనబడుకో, అలా వెళ్ళిపోతాడు రా, వెళ్తున్నాగా, టీచర్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు నీకు, చెప్పు వందనాలు అని చెప్పి. అంటే వాళ్ళ టీచర్స్ కదా ఆ రోజుల్లో, పరిసయ్యులు శాస్త్రులు. సంత వీధిలో వందనాలు చెప్పించుకోవడం, దేవాలయంలో వందనాలు చెప్పుకోవడం. వీళ్ళ పెద్ద భక్తిపరులు అనుకున్నట్టు జనాలు అందరూ చూస్తుండగా కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం అంటారంట. వెంటనే కళ్ళు మూసుకున్న వెంటనే, దేవా ఈ పాపిని క్షమించి, ఈ పాపిని మరింత ఆశీర్వాదకరి. పాపే ఇంకా సెంటర్లో డిసైడ్ చేసేస్తారు ఎవరిని? ఆ ప్రార్థన చేసినోడిని సెంటర్లోనే వేస్తారనమాట. ఈ పాపిని ఆశీర్వాదకరంగా మార్చు, ఈడి పిండి పిసుగు తొట్టెయు, ఈడి బుడ్డులో నూనె. అదే కదా పాత్ర మీద ప్రార్థన. ఈడి బుడ్డులోని నూనెయు వర్ధలింపజేయి, ఆశీర్వదించు, ఈ పాపిని క్షమించని ఎంత నిలువుటంగిలు వేసుకుని అందరూ వాళ్ళ దారిలో నడుచుకుని వెళ్తుంటే అందరికీ వీళ్ళు ఎలా ఉంటారంటే భక్తులు. ఇలాంటి భక్తులు ఇంకెప్పుడు ఉండరు. ఎవరు గాలి పడితే వాళ్ళు గాలి తగలకూడదు మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే మైలైపోతారు. గాలి తగలకూడదు, ఎవరు పడితే వాళ్ళు నీడ పడకూడదు, ఇవన్నీ చూసుకుంటూ నడుస్తారు. వీళ్ళందరినీ చీయా నడేసు. రే సిన్నర్రా నువ్వు, దూరం పాపి ఆయన. ఎవరినైతే పాప అన్నాడో ఆ పాపుల మధ్యకు పోయి భోంచేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళకి ఎలా ఉంటుందండి? పాపులతో మాట్లాడడం, పాపులతో కూర్చొని భోజనం చేయడం, పాపులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, సుంకరులతో మాట్లాడడం, ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడడం, అలాంటి వాళ్ళందరూ వెనక పెట్టుకుని మీరు నా సంఘం అనడం, నా ఫాలోవర్స్ అని చెప్పడం. వీళ్ళందరికీ ఎలా ఉందంటే వీళ్ళ ఏదైతే వద్దంటున్నారో ఈయన అదే చేస్తున్నాడు. వీళ్ళందరికీ పెద్ద నసలా తయారయ్యాడు యేసుప్రభువు. తట్టుకోలేకపోయారు. పాపులతో కూర్చున్నాడట, వాళ్ళతో కలిసి భోజనం చేశాడట, చెయ్యి కలిపాడట, కుష్ఠరోగులు ఇంటికి కూడా వెళ్ళాడట. చివరికి మనకు చెప్పే 100 వచనాలు మనం బహిరంగంగా 100 వచనాలు చెప్పించుకోకూడదు అంటున్నాడు, బహిరంగ ప్రార్థన చేయకూడదు అంటున్నాడు, బహిరంగ దాన ధర్మాలు చేయకూడదు అంటున్నాడు. ఒక్కటి రెండేంటి ఎన్ని పేర్లు పెట్టాడు. ఇక అయిపోయింది, ఆ గొంతు ఇంకా మాట్లాడదు. చంపేశాం, మూసేసాం, రాయిట్టేసాం, ఇంకెప్పటికీ బయటికి రాలేదు. పరిసయ్యులకి ధైర్యం రాయే, సద్దుకయ్యులకి ధైర్యం రాయే, ఇంకా ఎవరైతే ఉన్నారో హేరోదుకి ధైర్యం రాయే, పిలాతుకి ధైర్యం రాయే, బోధకులకి ధర్మశాస్త్ర ఉపదేశకులకి అందరికీ ధైర్యం ఆ సమాధి రాయే. ఇప్పుడు ఆ సమాధి రాయే సువార్తికుడు రాస్తున్నాడు, ఆ రాయి తొలగిపోయింది. ఇంకా ఎవరున్నారా ఆ రాయి ముందు? లేదా ఆ సమకాలీన ప్రజలు ఎవరున్నారంటే జలేతు అనబడే తెగలున్నారు. ఎవరు? జలేతు. జలేతు అంటే ఎవరు?
ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని. అసలు సనాతన ధర్మం అంటే ఫైటింగ్ ఎలా చేయాలో జలేతు వాళ్ళు చేసేవారండి. సనాతన ధర్మం అంటే వాళ్ళ సనాతన ధర్మం మోజెస్లా పాత నిబంధన. ఆ పాత నిబంధన కనుక వాళ్ళు ఏమని చేస్తారు, బలులు, నైవేద్యాలు, ఆచారాలు, కర్మకాండలు, మోసే యొక్క సున్నతి నిబంధనలు ఇవన్నీ పాటించడానికి వాళ్ళ మతం తగ్గుతుంది అన్నప్పుడు అధికారులను కూడా లేపేయడానికి తయారైన ఉగ్రవాదుల మోకే జలేతు. జలేతు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా, ఉగ్రవాది అని. ఈ జలేతు టీమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారట, వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు, విప్లవకారుడు, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం, బానిస బతుకుల్లోంచి ఫైట్ చేస్తున్నాం, బాగానే ఉన్నాడు, మాలాంటి భావాలే కలిగి ఉన్నాడు, ఫైట్ చేశాడు, ఉంటాడు అనుకున్నాం. చివరికి ఆయన కూడా లేకుండా పోయాడు. అంతేలే, ఏ విప్లవకారుడైనా ఏదో ఒక రోజు చనిపోవాలి, ఏ విప్లవకారుడైనా ఏదో ఒక రోజు ఈ లోకంలో హతసాక్షి అవ్వాలి. సరే, ఉన్న ఒక్క ఆశ కూడా పోయిందని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారట. వీళ్ళందరిని పక్కన పెట్టండి, మన బ్యాచ్ ఉన్నారు అక్కడ, ఎవరు శిష్యులు. వీళ్ళేరే, వీళ్ళేమి చేయలేరు. ఈయనే సమస్తం అనుకున్నాం, బంధువులు అనుకున్నాం, మార్గం అనుకున్నాం, అన్నీ వదిలేసి వచ్చేసాం. వలలు వదిలేయండి అయ్యా అంటే వలలు వదిలేస్తాం, సమస్తాన్ని వదిలేయండి అయ్యా అంటే సమస్తాన్ని వదిలొచ్చేసాం, మా బంధువులను కూడా వదిలొచ్చేసాం. మార్గం అన్నాడు, జీవం అన్నాడు, చివరికి నిత్యత్వం నేనే అన్నాడు, నాతో ఉండండి అన్నాడు. పరమందు ఇలలో మీకు బహుమంది తల్లిదండ్రులను అన్నదమ్ములను ఇస్తానన్నాడు. అంత లేదు ఎంత లేదు సింహాసనాలు అన్నాడు. అన్నీ వదిలేసి మేము వెనకొచ్చాం. ఈరోజు లేడు, వెళ్ళిపోయాడు. రేపు నుంచి ఏంటి మా లైఫ్ ఏంటి, రేపటి నుంచి మేము ఎలా బతకగాను, రేపు అంటది మా జీవితం ఎలా గడుస్తుంది, ఏం చేయగలం. ఇప్పటివరకు ఈ శిష్యులు అని చెప్పుకున్నాం, ఎక్కడ పడితే ఈయన్ని ధైర్యంగా ఈయన్ని చూసుకుని చాలా గట్టిగా కొన్ని ప్రసంగాలు చెప్పేశారు. అప్పటికే ఏకంగా పేతురు గారు పోలీస్ ఆయన సేవనర్ కేసాడు, ఈయన్ని చూసుకుని, ఎవరిని చూసుకుని, ప్రభువుని చూసుకుని. ఇప్పుడు ఇన్ని గొడవలు ఉన్నాయి, రేపు ఈదుల్లో తిరగనిస్తారా, టౌన్లో వండేస్తారా, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో ఆందోళనలు ఉంది, కలవరం ఉంది, ఎంతో సమస్య ఉంది. ఈ కలవరం అలా గురవుతున్నప్పుడు శిష్యులు గదిలో దాక్కున్నారు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. బిక్కుని దాక్కున్నారు, తెలిసి తెలియని ప్రార్థనలు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడి కొరకు కనిపెట్టాలన్నా ఆ యొక్క మాట ఇంకా వాళ్ళకి భరోసా రాలేదు. ఆ మాట అప్పటికి చెప్పినా వాళ్ళకి అంత ఇంకా ధైర్యం రావట్లేదు. ఆ లోపల దాక్కున్నారు. ఏం చేయగలరు, ఏమీ చేయలేరండి. శిష్యులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంత డబ్బున్న వాళ్ళు ఎవరు యేసుప్రభు దగ్గర శిష్యులుగా లేరు. సామాన్యులు, కూలీనాలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఒకవేళ కాస్త ఏదైనా చిన్న బిజినెస్లు ఎవరికైనా ఉన్నాయంటే, ఈ ప్రకటన గ్రంథం రాశాడు యోహాన్ గారు, ఆ యోహాన్ గారికి ఇందులో మళ్ళీ కలిసి వ్యాపారం అంటే దీన్ని ఏదో అంటారు, దీన్ని ఏదంటారు, ఇద్దరు కలిసి చేసే బిజినెస్ని ఏమంటారు తెలుగులో మీరు 1989 తర్వాత తెలుగు ఇంగ్లీష్ రాన్లో పుట్టారట, మనమే ఏదో ఉంటుందండి ఆ పదం. వీళ్ళిద్దరు కలిసి ఈ ద్వంద్వ వ్యాపారం అంటే వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఎవరంటే అసలు ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, వాళ్ళ దగ్గర ఈ కలిసి వ్యాపారం చేస్తున్న, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నది పేతురు గారు. అందుకే పేతురు గారు యోహాను గారిని ప్రభు పిలిచినప్పుడు ఇద్దరు దగ్గరగా ఉంటారు. అంతే, వీళ్ళకి బోట్స్ ఉండేవి ఆ రోజుల్లో, కూలీలు ఉండేవారు. అందుకే ఆ పిలిచినప్పుడు యోహాను ఏం చేశాడంటే, పనివారికి తమ వలలను తమ బోటులను అప్పగించి వచ్చారంటే వీళ్ళ దగ్గర కూలి పని చేసే మనుషులు కూడా ఉన్నారన్నమాట. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు, ఇంకెవరికి అంత డబ్బులు లేవండి. వీళ్ళ గవర్నమెంట్ దగ్గర కూడా అంత అధికారాలు లేవు. వీళ్ళు ఏం చేయగలరు, యేసుప్రభుని చంపేస్తే ఏం చేయగలరు, బిక్కుమని చూశారు, పారిపోయారు, చెట్టుకొకరికి పుట్టుకొకరికి పరారు అయిపోయారు. ఏం చేయగలరండి. పేతురైన మాత్రం ఏదో ఈయన ఉంటాడులే చేద్దాం అనుకునేసరికి పేతురు నోర్మి అన్నాడు. నేను చనిపోవడానికే నేను వచ్చాను. పేతురు నోర్మి, ఇది కదా విప్లవం అన్నప్పుడు. ఈయన చనిపోతే ఇంక ధైర్యం ఏముంటుంది. పేతురు కూడా భయపడిపోయాడు. అమ్మాయి వచ్చి అడుగుతుంది, నువ్వు ఆయనతో ఉన్నవాడివేగా అన్నది అమ్మాయి. పేతురు అన్నాడు, నో ఆయన ఎవరో నాకు తెలియదు. అందరూ భయపడిపోయారు, లోపల తలుపులు వేసుకుని దాక్కున్నారు, ఇసుకుపోయారు, ఎక్కడికి వెళ్ళలేరు. కనీసం చివరి చూపుగా చూద్దామంటే ఎక్కడికి వెళ్ళి చూస్తారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, పోలీసులు ఎస్కాట్ ఉంది అక్కడ. ఆ రాయిని బయటకు తీసి చూసొద్దాం అనుకున్నా ఆ రాయిని తీయకూడదు, ఎందుకంటే సీల్ వేసేసారు. ఆ రాయిని తీయడం అనేది దేశద్రోహం, కేసుని కదపడం అవుతుంది. ఏం చేయలేం. అందుకే ఏమీ చేయలేక భయపడిపోయి ఇంకా అయిపోయింది. బంధువులు అనుకున్నాం, స్నేహితులు అనుకున్నాం, సమస్తం ఈయన అనుకున్నాం, బిజినెస్లో వదిలేసాం, లాస్ అయిపోయాం.
ఈ సేవను నమ్ముకునే పూర్తిగా ఒంటరిగా జీవితంలో నిలబడిపోయి అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఇంకా ఏడుస్తున్నారు లోపలికి పోయి. ఎందుకంటే ఆయనతో గడిపిన ఎన్నో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదండి. ఆయనతో గడిపిన ఎంతో కొంత, ఆయనతో కలిసి భోజనం చేసినవి, ఆయనతో తిరిగినవి, పేతురుని హక్ చేసుకున్నవి, యోహాన్ని హక్ చేసుకున్న ఈ దృశ్యాలన్నీ గుర్తొస్తాయి. కల్లారా చంపేశారు, ఏం చేయలేకపోయి బాధపడుతున్నారు లోపలికి వెళ్ళి. కానీ స్త్రీలు ఎందుకో మరి ఏమో ధైర్యం ఉందో, మన దేవుడు నడిపింపో, పరిశుద్ధాత్ముడి కార్యము ఏంటో తెలియదు, గడపలు దాటి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే దొర్లింపబడిన రాయి వాళ్ళకి కనిపించిందంట. ఆ మాట చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పిన, జీవితంలో ఎంత పెద్ద రాయి అయినా దొర్లింపబడతాది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనుకున్నారట, ఇంత పెద్ద రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు? ఎవరు దొర్లించలేరు. దొర్లించేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టు. అది ఈ రాయి అయినా, నీ జీవితంలో ఉన్న ఏ రాయి అయినా, ఎంత పెద్ద రాయి అయినా, ప్రభువుకి అసాధ్యమైనది ఈ రాయి తొలగదనేది ఏది లేదు. ఏ రాయి అయినా తీసి పడేస్తాడు, గుర్తుపెట్టుకో. దానికి సమాధి రాయే గుర్తు. మనతో పురుషులు లేరు, మనకు ఆ రాయి ఎవరు తీస్తారు? ఎవరో తీయలేరు. గవర్నమెంటే సీలేసింది, మరలా ఆ సీల్ని మళ్ళీ రద్దు చేయాలి అంటే మరలా స్పెషల్ జీవో ఒకటి చేయాలి. ఆ గవర్నమెంట్ మళ్ళీ స్పెషల్ జీవో చేయగలదా? జీవో కూడా గవర్నమెంట్ అప్పటికప్పటికి చేయలేదు. మనుషులు తీయలేని రాయి, తొలగని రాయి, ఎప్పటికీ తొలగదు. ఇక అయిపోయింది, అన్ని అంత నిరీక్షణ అంతా ఆగిపోయింది. ఏది ధైర్యం అనుకున్నామో, ఏది ఆశ అనుకున్నామో, ఏది నిరీక్షణ అనుకున్నామో, ఇక ఆ ఆశను అంతటినీ కప్పేసింది. ఆ రాయిని చూస్తేనే సగం ధైర్యం పోతుంది. మన జీవితాల్లో కూడా చాలా బండరాయిలు ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్ని జీవితాలు ఇక లెగిస్తానే దెబ్బకి అనిపిస్తుంది మనకి. లెగ్గాలు, గుర్తుపెట్టుకో. నువ్వు లెగుస్తావు, నువ్వు ధైర్యంగా కష్టంగా లేగగలవు, అది గుర్తుపెట్టుకో. అది ఏ రాయి అయినా, వేయబడిన ఏ రాయి అయినా తీయబడుతుంది, వేయబడిన ఏ రాయి అయినా తొలగింపబడుతుంది. ఇవ్వబడిన అడ్డు రాయి ఏదారైనా అని గుర్తుపెట్టుకో. ఆయన సెలవు లేకుండా ఏ రాయి మన జీవితంలోనికి రాదు, గుర్తుపెట్టుకో. తీసేశాడు. దొర్లింపబడిన రాయిని చూసిన వెంటనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఎవరు ఈ రాయిని దొర్లించింది? 2 దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారండి? 2 దేవదూతలు నిలబడ్డారు, కూర్చున్నారు, రాయిని తొలగించేశారు. రాయిని తొలగించి రాయి మీద కూర్చున్నారు. ఏం వెతుకుతున్నారు మీరు? నజరుడైన యేసుని మేము వెతుకుతున్నామంటే ఎక్కడెందుకు ఎదుగుతున్నారు? ఆయన మీతో సజీవంగా గడిపినప్పుడు ఆయన మీకు ఏం చెప్పాడో మీకు గుర్తులేదా? జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో ఆయన మీకు ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మనుషు కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమునందు లేవవలసి ఉన్నది. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆదివారం సంఘము కూడుకొని ఏమి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన 3వ దినాన లేస్తాడన్నాడు, లేచాడు. ఆయన లేచాడు కనుక ప్రతి ఆదివారం ఈ 3వ రోజు గుర్తుగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సహవాసముగా కూడుకుంటున్నాం. ఇది మన జ్ఞాపకం. చాలామంది రొట్టె ద్రాక్షరస కార్యక్రమం జరుగుతున్నప్పుడు భయం లేకుండా లెగిసి వెళ్ళిపోతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఇది మన జ్ఞాపకం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మన లెగసీ. మన లెగసీ, మన పితరులు మనకిచ్చిన లెగసీ. దయచేసి కూర్చోండి. ప్రభురాత్రి సంస్కరణ జరుగుతున్నప్పుడు మీరు కూర్చోండి. ఒకవేళ మీరు రొట్టెలో చేతులు ముంచట్లేదా, అయినా కూర్చోండి. నేడో రేపో రక్షణ తీసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే మన జ్ఞాపకం ఇది, మన క్రిస్టియానిటీ యొక్క లెగసీ. ఏం చేస్తారండి అంటే ఒక రొట్టెని తీస్తారండి. రొట్టె ఏంటంటే ఆ రోజు వధింపబడిన ఆయన శరీరానికి గుర్తు ఈ రొట్టె. అవునా? అవును, అదే రొట్టె. ఈ ద్రాక్షరసం ఏంటండి? ఆ రోజు రక్తము ఏరులై పారిందట. కలవరగిరి మీద ఒక్కసారి ఆకాశం భూమి ఒకేసారి మారుమ్రోగిపోయినంతగా ఆ రోజు రక్తం కారిందట. ఆ రక్తానికి గుర్తు ఈ ద్రాక్షరసం అట. ఎంత ఎంత పవిత్రమైన కార్యక్రమంలో ప్రతి వారం మనం ఉంటామండి. జ్ఞాపకం చేసుకోండి. దేవదూత పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శిలువ మరణం జ్ఞాపకం చేసుకోండి.
ఆయన మీతో సంచరించినప్పుడు ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. చెప్పాడుగా, నన్ను పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఆదివారం ఎందుకు కూడుకుంటారా అంటే ఆయన ఆదివారం నాడు తిరిగి లేచాడు. ఇది మన జ్ఞాపకం, మన మెమోరీ. ఇది మన పితరులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు అప్పగించింది. ప్రతి ఆదివారం మనకున్న గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే సంఘంగా వెళతాం, అందరం కూర్చుంటాం, వాక్యంలో ఒక ప్రసంగం వింటాం, 4 పాటలు పాడతాం. లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మాకు ప్రివిలేజ్ ఉంది. దేవుడు పస్కనే దాన్ని మాకు ఇదిగో మార్చి అంతకన్నా ఉన్నతమైనది ఒకటి మాకు ఇచ్చాడు మా చేతుల్లో. ఆయన శరీరానికి గుర్తైన రొట్టు, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. ఇది మేము తీసుకుంటాం. రొట్టెను రొట్టెగా కాదు, ఆ రొట్టె ముక్కను మేము తెస్తున్నప్పుడు మా సాక్షాత్తు మా మదిలో జ్ఞాపకం వస్తుంది. ఇది రొట్టె కాదు, సాక్షాత్తు ఆయన శరీరం. ఇది ద్రాక్షరసం కాదు, సాక్షాత్తు ఆయన రక్తం. నీకు రొట్టెగా కనబడితే ఎవరు ఈ వారం రొట్టె చేసింది చప్పగా ఉందా అన్నాడట. చంపేయాలి మిమ్మల్ని అందరినీ కలిపి. ద్రాక్షరసం తాగినప్పుడు నీళ్ళు ఎక్కువయ్యేలా అందేటంటే నీళ్ళెక్కు కాదు, బలుపు ఎక్కువైంది. నీకు బలుపు, నీళ్ళు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది కాదురా అయ్యా. ఇది మన యొక్క పితరులు మనకిచ్చిన ఆజ్ఞ, మన పితరులు మనకు నేర్పించిన ఒక గొప్ప సహవాసంలో ఒక జ్ఞాపకం. ఆయన చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు కూడినప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకం. అందుకే కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ప్రతి వారం ఒక మాట చదువుకుంటాం. మీరు గుర్తుందా? చదువుదాం ఒకసారి, చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై అన్నాడు. ఏంటంటే ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నటకంటే దేవదూతలు వచ్చి ఏం చెప్పారండి? మా జీవితంలో రాళ్ళు ఉన్నాయి, మా జీవానికి అడ్డురాయి ఉంది, ఈ రాయి ఎవరు చూస్తారు? ఈ రాళ్ళు సంగతి మీకు అనవసరం. రాళ్ళు తీసే పని ఆయనది, జ్ఞాపకం చేసుకునే పని మీది. గుర్తుపెట్టుకోండి, రాళ్ళు తీసే పని అయింది. నా జీవితంలో చాలా రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఆయన తీస్తాడు. అది వేయబడిన సమాధి రాయి అయినా, జీవితానికి ఉన్న అడ్డు రాయి అయినా, మైలు రాయి అయినా, నిందల పాలైన రాయి అయినా, అప్పుల రాయి అయినా, రోగము ఏ రాయి అయినా, నేను మోయలేని ఎంత బరువైనా నా ఈపు మీద పడిన ఏ రాయి అయినా, రాయి తీసే పని ఆయనది, జ్ఞాపకం చేసుకునే పని నాది. దేవదూతలు అదే చెప్పారు. ఎవరు మా కొరకు ఈ రాయి తొలగించారంటే రాయి కొరకు ఆలోచించకండి, ఈ కార్యాల కొరకు ఆలోచించకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. ముగం చేస్తున్నాను నేను. ఏం చేయాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చెప్పాడుగా, ఈ వార్తని కన్న వాటిని ఎన్న వాటిని వెళ్ళండి, మీ సహోదరులైన వారికి ఈ విషయాన్ని చెప్పండి. పరుగుని వెళ్ళారు. మళ్ళీ నేను చెప్తున్నాను, మన లెగసీ ఏంటి చెప్తున్నా? ప్రతి వారం వస్తాం, వాక్యాన్ని వింటాం, ప్రభువునే సెంటర్ చేసుకుంటాం, ప్రసంగంలో ఆయన గుచ్చే జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని గురించి ప్రసంగం అంతా నేర్చుకుని ఆయన పునరుద్ధాన కార్యక్రమంలో జరిగిన ఆ శరీరాన్ని, శిలువ యాగానికి గుర్తైన ఆ శరీరాన్ని, రక్తాన్ని మనం స్వీకరిస్తాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ దేవదూత ఏం చేయమందో అదే చేస్తాం. ఏం చేస్తాం? వెళ్ళి మీ సహోదరులకు ఈ శిలువను గూర్చిన వార్త తెలుపుడి. లేదండి మేము సోమవారం నాడు ఉద్యోగానికి పోతామంటే, ఉద్యోగానికి పో, ఆ ఉద్యోగంతో పాటు ఈ సిలువను గూర్చిన వార్త ఎరుగని వారికి చెప్పు. నేను సంసారంలో ఉంటామండి, యూట్యూబ్లో చూసి కూరలు వండుకుంటాను అనుకో. ఎదురింటి ఎల్లమ్మ, పక్కింటి పుల్లమ్మతో మాట్లాడుతున్నప్పుడు కాస్తంత సువార్త మాట్లాడు. పెద్దమ్మా నీకు విషయం చెప్పాలి, కాస్త వయసు అయిపోయింది, నేడో రేపో కన్ను మూస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాం, దేవుడి గురించి 4 విషయాలు నీకేమని తెలుసా? సరదాగా కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పెద్దమ్మా అని చెప్పు. ఆసక్తిగా వింటావు. ఏం చెప్పమ్మా, ఏం మాట్లాడుకోవడం. మళ్ళీ చెప్తున్నాను, మన బాధ్యత. వేయబడిన రాయి ఏదైనా ఒకరోజు తీయబడుతుంది. రాళ్ళు సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుందాం. మన బిజినెస్, మన ఉద్యోగాలు, మన స్టడీస్, ఇవేమన్నా ఎన్నైతే ఉండేయండి, అవన్నీ అలా ఉండేయండి. అవి చేస్తూనే మన బాధ్యత. నమ్మని వారికి వెళ్ళి వీటిని ప్రకటించండి.
పరుగున వచ్చారు స్త్రీలు. ఆ రోజుల్లో స్త్రీలు అంటే లెక్కల్లో లేని వాళ్ళు, వాళ్ళ సాక్ష్యమే లెక్కల్లోకి తీసుకోరు. అసలు వాళ్ళ సమాజ మందిరాల్లోకి కూడా రాకూడదు, వాళ్ళకంత గౌరవం లేదు ఆ రోజుల్లో. అలాంటి లెక్కల్లో లేని వాళ్ళని ప్రభు ఎన్నుకొని వాళ్ళని వెళ్ళి సువార్త చెప్పమంటే వీళ్ళు వెళ్ళి చెబుతుంటే వాళ్ళు నమ్మలేదట. వారి దృష్టికి 11వ వచనంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎర్రి మాటలుగా ఉన్నాయట. నేను ముగించేస్తున్నాను. ఈ సమాజానికి మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? నమ్మని వారికి ఎర్రే మాటలుగా ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళకంటే దేవుడు రావడం ఏంటి, ఈ సులువు మీద చనిపోవడం ఏంటి, 3వ రోజు లేవడం ఏంటి, దాన్ని వీళ్ళందరూ నమ్మడం ఏంటి, దానికి ప్రతిగా వీళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం ఏంటి, మళ్ళీ ఆదివారం వరకు వీళ్ళు మళ్ళీ ఆ సువార్త చెప్పడం ఏంటి, మళ్ళీ వీళ్ళు కూడుకోవడం ఏంటి, ఏట్రా ఇదంతా అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరికి? బయటోళ్ళకి ఎర్రగా ఉంటుంది. బయటోళ్ళకి వాళ్ళు నమ్మని వాడికి ఎలా ఉంటుంది? ఎర్రిగా ఉంటుంది. 3వ రోజు లేకడం ఏంటంట, వీళ్ళు దేవుడట చనిపోయాడట, 3వ రోజు లేచాడ, వెర్రిగా ఉంటుంది వాళ్ళకి. నమ్మని వానికి వెర్రి మాటలు, నమ్మిన మనకి దేవుని శక్తి, జ్ఞానం. గుర్తుపెట్టుకో, పునరుద్ధానం అనేది ప్రతి ఆదివారం ఏం చూపిస్తుంది అంటే దేవుని శక్తిని చూపిస్తుంది, దేవుని ప్రేమను చూపిస్తుంది. బయటోళ్ళకి సువార్త ఎటకారంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటకారం చేసేవాళ్ళు, ప్రభువుని తక్కువ చేసేవాళ్ళు ప్రతి తరంలో ఉంటారండి. ఉండరు అనుకోకండి, గురుకులు ప్రతి తరంలో ఉంటాయి. వ్యతిరేకించి ఒక మోకు ఉంటుంది. సాతాను సంబంధులు ఎప్పుడు ప్రతి జనరేషన్లో ఉంటారు. నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకు, నువ్వు చెప్పాల్సింది చెప్పు అంతే. సిలువను గూర్చి చెప్పు, వార్తను గూర్చి చెప్పు, జ్ఞాపకం చేసుకుని చెప్పు. నా జీవితంలో అప్పులు పాలైపోయిన ఏమైపోతుంటే అప్పులు కూడా దేవుడు చూస్తాడు. ముందు ఆయన జ్ఞాపకం చేసుకుని కాస్త ఎంతో కొంత సువార్త చెప్పు, నీ అప్పులు కూడా ఆయన చూసుకుంటాడు. నా అనారోగ్య సమస్య, నేను లెగిస్తాను లేగను, రాత్రి 3 అయిపోయినాయి, ఇప్పుడు 4వ అంటున్నారు. మోషన్స్ బాగా నీరసం వచ్చేసింది, చచ్చిపోతానేమో ఇంకా 5వ అయితే, అంత భయపడదు. లెగిస్తావు. ఎలాంటి అనారోగ్యపు రాయి అయినా ఆయన తీసేస్తాడు, గుర్తుపెట్టుకో. ఎలాంటి అప్పుల బాధలైనా లేవనెత్తాడు, గుర్తుపెట్టుకో. ఎలాంటి నిందలైనా పూదండగా మార్చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎంత చీకు చింతున్న ఒకరోజు నీ ముఖంలో నవ్వులు నింపుతాడు, గుర్తుపెట్టుకో. వెయిట్ చేయి. ప్రభా, నేను మొయ్యలేకపోతున్నాను, ఈ రాళ్ళ సంగతి ఏంటి ప్రభా, నాకు బతకాలనిపించలేదు, ఈ బరువు వద్దని అనుకో. ప్రభా, రాళ్ళ సంగతి నీకు వదిలేస్తున్నాను, నువ్వు చెప్పిన సువార్త నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఓ క్రైస్తవుడు దేనిని బట్టి ధైర్యంగా బతకాలి తెలుసా? ఆయన తిరిగి లేచాడు, అదే మన ధైర్యం అంతే. ఆయన తిరిగి లేచిన తర్వాత దేవదూతలు చెప్పారు, దేవదూతలు రాయి తీసేసాయట. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లాజర్ దగ్గర ప్రభు బతుకున్నప్పుడు, ప్రభు సజీవంగా ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఇలా రండి, ఆ రాయి తొలగించండి. లాజర్ మీద రాయిని మనుషులు తొలగించారు, ఇక్కడ ఈ రాయిని దేవదూతలు తొలగించారు. కానీ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ తొలగించిన రాయి మనుషులైనా, తొలగించమని చెప్పిన కథానాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ తొలగించిన రాయి దేవదూతలైనా, దీని వెనక దర్శకుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. మన కళ్ళ ముందు మనం అనుకుంటాం, దేవుడు డైరెక్ట్గా ఆకాశం నుంచి చెయ్యి ఇలా పెట్టి నీ రాయి ఎలాగేం తీయడు, ఆబ్జెక్ట్ ఎవరొకరు ఉంటారు, దాని ద్వారా ఆయన పక్కకి చెప్పండి. లాజర్ దగ్గర మనుషులు ఉన్నారు, ఇక్కడ సమాధి దగ్గర దేవదూతలు ఉన్నారు. నీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఒక్క హోప్ని బట్టి దేవుడు ఆ రాళ్ళన్నీ చెప్పండి పక్కకి తీసేస్తాడు. కానీ కథ అంతా నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే మీరు బలంగా నమ్మండి, సిలువను కూర్చుని వార్తను బలముగా చూడండి, పునరుద్ధానాన్ని బలముగా చూడండి, ఆయన వార్తను బలముగా నమ్మండి, ఆయన చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. దేవా, మేము ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా కొరకు శరీరాన్ని నిలిచావు, మా కొరకు రక్తాన్ని కార్చావు, మా కొరకు తిరిగి లేచావు. మరొకటి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలాగ వెళ్ళావో మళ్ళీ అలాగే వస్తానని మాటిచ్చి వెళ్ళావు. ఈరోజు వస్తావో, రేపు వస్తావో, ఎప్పుడు వస్తావో తెలియదు, మొత్తం మీద నువ్వు ఏదో ఒక రోజు వస్తావు. అప్పటికి నేను సజీవంగా ఉంటే ఇదే కళ్ళుతో నేను ఎదుర్కొంటాను. ఒకవేళ నేను సమాధిలో ఉంటే మళ్ళీ సజీవంగా లేచి నేను ఎదుర్కొంటాను. ఎప్పుడు వస్తావో నాకు తెలియదు, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఈ గొంతులో ఊపిరున్నంత కాలం నీ గురించి చెబుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఒకరోజు ఈ జీవితాన్ని అలా ముగించేస్తాను ప్రభా. ఇది క్రిస్టియన్ ఫెయిత్, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం సంఘానికి రావాలి,
వారం వారం ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పిందే చెబుతాం, పునరుద్ధరణ చెప్తాం. ఎందుకు చెప్తారంటే దేవుడు చెప్పాడు, ఇదే మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరగా వేయబడిన రాయి అలా ఉంది. ఈ రోజుకి ఆ రాయి ఇంకా మూయబడలేదు. ఎప్పటికీ ఆ రాయి తీసివేయబడి ఉంది. బ్రిటిష్ మ్యూజియంలో ఈ రోజుకి ఆ రాయి అలా భద్రం చేయబడి ఉంది. ఈ రోజుకి సమాధి మీద ఉన్న రాయి తొలగింపబడి ఉంది. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆ రాయిని ఎందుకు తీశారు తెలుసా? ప్రభు బయటికి రావడానికి ఆ రాయి తీయలేదు. పేతురులాగా, శిష్యుల్లాగా, తోమాలాగా ఇంకా ఎవరైతే నమ్మలేదో ఆ నమ్మని వారందరూ వెళ్ళి ఆ సమాధిని ఇలా వంగి చూసి నిజముగా ఆయన ఇక్కడి నుంచి తిరిగి లేచాడని ఈ రోజుకి నమ్మడానికి సజీవ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఖాళీ సమాధి. గుర్తుపెట్టుకోండి, రాయి ఆయన బయటికి రావడానికి కాదు, నమ్మని మనం లోపలికి వెళ్ళి చూడడానికి, ఆయనకి బయటికి రావడానికి కాదు. ఆయనకి రాయి ఉన్న ప్రాబ్లం ఏం కాదు. వీళ్ళందరూ ఈ పిచ్చి పులకాగాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళు ఉన్నారుగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రాయి ఎట్టేసి ఇంక రాడు, సీలు వేసేసి ఇంక రాడంటే, రాయి ఎట్టినా రాయి అలా ఉంటుంది, బయటకు వచ్చేస్తాడు ఆయన. సీలు వేసినా సీలు అలా ఉంటుంది, బయటకు వచ్చేస్తాడు ఆయన. మూయబడిన తలుపులు అలా ఉంటాయి, ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయనని ఏ పదార్థం అడ్డగించలేదు, ఎందుకంటే పదార్థానికి మూలమే ఆయన ఏ పదార్థం ఆయన అడ్డగించలేదు, ఏ ద్రవ్యము ఆయన అడ్డగించలేదు, అసలు ఏ శీల ఆయన అడ్డగించలేదు. మూయబడిన వాళ్ళ మూయబడి ఉండగానే వచ్చేస్తాడు. మరి ఎందుకు రాయి తొలగింపబడింది? వచ్చి చూసి అవిశ్వాసులు కాక నమ్మి ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకొని వెళ్ళి నమ్మని వారికి సువార్త ప్రకటించడు. లేదు ప్రభా, నేను యూట్యూబ్లోనూ ప్రకటిస్తానంటే పోనీ ఏదోలా ప్రకటించు, వాట్సాప్లో అయినా ప్రకటించు, ఏదో ఒక సాధనం ఉపయోగించుకో. యూట్యూబ్ ఉపయోగించుకుంటావు, సోషల్ మీడియా, ఇంకా ఏ వ్యూ ఉపయోగించుకుంటావు, వేదిక ఉపయోగించుకుంటావు, ఎక్కడ ఉపయోగించు, వీధిని ఉపయోగించుకో, ఏదో ఒక సాధనం ఉపయోగించు. మొత్తం మీద ఆయన గూర్చి చెప్పు. నువ్వైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి. ఒకవేళ మీకు మాకు మన విరోధులకి మనందరికీ, అందరం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి విచిత్రం ఏంటంటే అందరం ఆయన్నే నమ్ముతాం, కానీ మనకు పడదు, అది గొడవ. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన నమ్మేది క్రీస్తునే, మనం నమ్మేది క్రీస్తునే. మనందరి ఎజెండా ఒకటేనండి. మనందరి ఎజెండా ఏంటో తెలుసా? మనందరి ఎజెండా ఒకటే. సిద్ధాంతపరమైన ఈ భేదాలు ఒకవేళ ఉన్నా, మనందరి ఎజెండాలో ఒకే ఒక్క మన జెండా మీద ఉన్న గుర్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆ జెండా ఎప్పుడు మన విశ్వాసం మీద రెపరెపలాడుతూ మన జీవితాల్లో వెలుగుతూ ఉండాలి. మీరు క్రీస్తుని గురించి చెప్పాలి, మేము క్రీస్తుని గురించి చెప్పాలి. మనం అందరం ఈ సొసైటీకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని మనం చెప్పాలి. ఇదే మన లెగసీ, ఇదే మన ఫెయిత్, ఇదే మన గ్రేటెస్ట్ ప్రివిలేజ్.